ఆల్రెడీ అప్పుడు మాట్లాడినాము అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటున్నావు? మా డాడీ చేస్తే అది మొత్తం మా బావ ప్లాన్. మీ బావ ప్లానా? సరే ఇప్పుడు ఏమైనా ఉంటే మరి మీ బావ అయినా నాకైనా ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు అది మళ్ళీ ఏమైంది రాబోయే ఇది అని చెప్పి నన్నైనా అడగాలి కదా. ఏం అడగలే కదా, అదే కదా నా ప్రాబ్లం. నేను ఏం చెప్తలేదు, ఏం చేస్తలేదు, నన్ను ఇట్లా పెట్టమంటారు. నువ్వేమనుకున్నావు చెప్పు ఒక మాట. నేను ఎడికైతే ఆడికి అని నేనున్నా. అంటే ఎడికైతే అడికంటే ఎడికైతే ఆడికి అంటే ఎట్లా అంటున్నాను? నేను పెట్టనీకి రెడీగా లేను అంటే నేను చేస్తున్నావా అని అడుగుతారు. అవునా అనే కదా నేను చెప్పాలి. మళ్ళా అందుకే నేను నిన్ను అడుగుతున్నా నువ్వేమనుకుంటున్నావు అనేసి. అదే నాకు అర్థం అవుతలేదు. అంటే ఏం చేద్దాం అనుకుంటారు? అంటే నా లైఫ్ స్పాయిల్ చేద్దాం అనుకుంటారు అంటే ఏంటి? ఆ రోజే అన్నారు ఏమని? నేనైతే వదిలా నరసింహమ్మ, మీరు వదిలేసినా సరే నేనైతే వదిలా అని అనేసి అన్నాడు మా బావ. అంటే నన్ను కూడా అన్నాడు, మీరేమన్నా చేసుకోరి, నేనైతే ఇద్దరిని వదిలా, ఇద్దరిని చంపేస్తా అని అన్నాడు. అయితే నేనన్నా అవును మీకు మనుషుల మీద ఎప్పుడు ఉందని, ఇప్పుడు మీకు అసలు మనుషులు అంటేనే విలువలేదు మీ ముఖాలకి అని నేను ఒర్రినా. ఒరిన తర్వాత దాని నెక్స్ట్ తర్వాత కొంచెం సేపు అయినాక నేనైతే అన్న వదిలా నరసింహమ్మ, నేను వదిలా, అస్సలు అన్న అయితే వదిలా నేను అనేసి అన్నాడు. నాకు అస్సలు అర్థమవుతలే. ఆల్రెడీ ఇంట్లో మాట్లాడిండు, వచ్చి ఇంట్లో చెప్పిండు రావద్దు మళ్ళీ రా అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇదేందో నాకు అర్థమవుతలే. నాకేం అర్థమవుతలే, ఏం చేయాలో కూడా.